కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వివర్స్ కాలనీ పార్క్ రోడ్లో అత్యాధునిక ప్రామాణిక వైద్య సౌకర్యాలతో రేఖా నర్సింగ్ హోమ్ ను ఘనంగా ప్రారంభించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రేఖా సింధూరి, ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రముఖులు, వైద్యులు, ఉపాధ్యాయులు, పట్టణ మరియు గ్రామీణ ప్రజలు హాజరయ్యారు. డాక్టర్ సింధూరి గైనకాలజిస్ట్, డాక్టర్ కార్తిక్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ వారి మాటలతో ఈ హాస్పిటల్ కార్పొరేట్ కు ధీటుగా వైద్య సేవలు, పేద ధనిక వర్గాలకు 24 గంటలు అందుబాటులో సేవలు అందించడమే మా లక్ష్యమన్నారు. డాక్టర్ సింధూరి మరియు డాక్టర్ కార్తిక్ తో మా స్టార్ 9 న్యూస్ జిల్లా ప్రతినిధి ముఖాముఖి. రేఖా నర్సింగ్ హోమ్ అత్యాధునిక వైద్య ప్రమాణికలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రాండ్ ఓపెనింగ్ కూడా ఈరోజు ప్రారంభించారు. మరి గైనకాలజిస్ట్ అయినటువంటి రేఖా సింధూరి మేడం అంతా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ సేవలు అందిస్తున్నాము. గైనకాలజీ మరియు ఎముకలకు సంబంధించిన డాక్టర్ కార్తిక్ గారు సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు ఈ మరిన్ని సదుపాయాలతో మరింత అత్యాధునికమైన సర్వీసెస్ అందించాలని మా ఎమ్మెల్యేలు ప్రజలకి మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ చక్కటి వైద్య సదుపాయం ఇంకా మా చేతనైనంత వీలైనంత అత్యాధునిక వసతులతో కొత్త హాస్పిటల్ నిర్మించి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రస్తుత విభాగంలో గైనకాలజీ మరియు ఆర్థోపెడిక్ సేవలు మరియు క్రిటికల్ కేర్ కి సంబంధించిన కొన్ని సదుపాయాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. మన అనస్థీషియా డాక్టర్ గారు కూడా 24 గంటల సర్వీస్ తోను మన క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కార్పొరేట్ కు ధీటుగా ఉన్నటువంటి హాస్పిటల్ పరిస్థితి చూస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు అంటే కార్పొరేట్ రేంజ్ లో అమౌంట్ కూడా ఉంటుందని ఆలోచన చేస్తారేమో, వారికి మీరేం సలహా ఇస్తారు? ఈ అనుమానం చాలా మందిలో వ్యక్తం అవ్వచ్చు. దీనికి అనుగుణంగానే ఈ ఆసుపత్రి ప్రారంభించాలి అనుకున్న మొదటి రోజే మేము ఒక నిర్ణయానికి వచ్చామండి. మా ఆసుపత్రిలో ప్రతి ఒక్కరికి ఇది ఆసుపత్రి ఓపెన్ ఆసుపత్రి అండి. ప్రజలు అన్ని రకాల ప్రజలకి ఇది అందుబాటులో ఉంటుంది. దానికోసం మేము ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఎవరైతే ప్రీమియం సర్వీసెస్ ఊర్లో ఉన్న పెద్దలు ఎవరైతే మంచి సౌకర్యాలు కావాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళకి మంచి సౌకర్యాలు అందిస్తూనే ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా సర్వీసెస్ అందించాలనుకున్నాము. సో అన్ని రకాల ప్రజలు మా సౌకర్యాలను పొందాలి. అన్ని రకాల ప్రజలకి మేము అందుబాటులో ఉంటూ ఆ బ్యాలెన్స్ అనే దాన్ని చూస్తూ ప్రతి ఒక్కరిని మేము ఏ భారము మోపకుండా మా ఛార్జెస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు వారి స్థితిగతులు, వారి వృత్తులు ఇవన్నీ మాకు పూర్తి అవగాహన ఉంది. వాటి ద్వారానే మేము అందరికీ సేవలు కానీ వాటికి సంబంధించిన ఛార్జీలు కూడా నిర్ణయించాము. సో ఆ అనుమానం ఏమీ లేదు. మా హాస్పిటల్లో ఒక ముఖ్య ఉద్దేశంలో కూడా మేము ఇప్పుడు మా స్టాఫ్ అందరికి కూడా చెప్తూ వచ్చాము. మనది ఒక నిజాయితీపరమైన హాస్పిటల్ ఉండాలి, అందరికీ అఫోర్డబుల్ హాస్పిటల్ ఉండాలి, అలాగే అందరూ నమ్మదగిన హాస్పిటల్ ఉండాలి. దీన్నే మేము ఇంగ్లీష్లో చెప్తున్నాము. మా విజన్ అఫోర్డబిలిటీ, అలాగే ట్రస్ట్ వర్తీనెస్ అండ్ హానెస్టీ అంటాం. ఇదే మా హాస్పిటల్ విజన్. మా అందరి స్టాఫ్ కూడా ఈ విజన్కి అనుగుణంగానే నడుస్తారు. ప్రజలందరూ కూడా మా సౌకర్యాలను పొందాలి. ఈ సమస్యలకి మేము ఎప్పుడూ అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాము. మీరు ఏ సమస్య ఉన్నా ఎమ్మిగనూరులో రేఖా నర్సింగ్ రావాల్సిందిగా నేను పట్టణంలో మన ఆర్థో ఎంఎస్ సర్జన్ అయినటువంటి కార్తిక్ సార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చెప్పండి సార్, ఎలాంటి సర్వీస్ మీరు సేవలు అందించాలనుకుంటున్నారు ఎమ్మిగనూరు పట్టణానికి ప్రజలకు? ముందుగా అందరికీ నమస్కారం అండి. మేము గత 4 సంవత్సరాలుగా నేను డాక్టర్ కార్తిక్ ఆర్థో క్లినిక్ని కండక్ట్ చేస్తూ ఇక్కడ ప్రజలకి ఆర్థోపెడిక్ సమస్యలకి నేను వైద్యం అందిస్తూ ఉన్నాను. ఇప్పుడున్న అవసరాల రీత్యా నేను కొత్త ఆసుపత్రిని ప్రారంభిస్తూ మన కొత్త రేఖా నర్సింగ్ 30 పడకల ఆసుపత్రిని మేము ఈరోజు డిసెంబర్ 24 మొదలు చేయబోతున్నాము. ఈ హాస్పిటల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుతున్న ఆర్థోపెడిక్ సర్వీసెస్ అన్నీ కూడా మన కర్నూలు లాంటి టౌన్ వరకు ప్రజలు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. దానివల్ల
ప్రజలకి వారి రోజు దినచర్యలు కొన్నిసార్లు మానుకోవడము, ప్రజలు దూర ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండడానికి కష్టపడ్డము, ఇలాంటి కొన్ని సమస్యలు ప్రజలు మేము వ్యక్తిగతంగా చూసి నా అనుభవంతో నేను ప్రజలకు ఆ ఇబ్బంది ఉండకూడదు, ఇక్కడే మనము అన్ని రకాల ఆపరేషన్స్ చేసి ఒక మంచి ఆర్థోపెడిక్ టీమ్ లాంటి డాక్టర్స్ అలాగే స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆర్థోపెడిక్స్ వరకు అవసరమయ్యే అన్ని సదుపాయాలని, అన్ని రకాల కీలకమైన సర్జరీస్ని, కీలకమైన ట్రీట్మెంట్స్ని, ప్రతిసారి ఆర్థోపెడిక్స్లో సర్జరీ అనేది అవసరం ఉండకపోవచ్చు. చాలామంది ప్రజలకి మనం ఇచ్చే సూచనలు, ఇచ్చే సలహాలతోనే ప్రజల్ని చాలా వరకు మనం బాగా చేయొచ్చు. ఆ విషయం కోసం కూడా చాలామంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి కర్నూలు లాంటి చోట ఒక రోజంతా వెచ్చించి వాళ్ళ సమయం కూడా కాస్త వృధా అయిపోతూ ఉండొచ్చు. కాబట్టి మా సదుద్దేశం మేము ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. మా ప్రజలకి మేము దగ్గరుండి అన్ని విషయాలని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేయాలి. చాలా మటుకు ఇక్కడ ప్రజల మాకు సొంత ఫ్యామిలీ లాంటి వాళ్ళందరూ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఎలాంటి భారాన్ని కలిగించకుండా వాళ్ళకి తగిన విధంగా సహాయం చేసి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం.